హలో గాయ్స్, ఎప్పుడు పని మీద ధ్యాస అయినా పొట్ట నింపేదేమైనా ఉందా అని పేగుల అరుపులో ఎలుకలు రైళ్లు పరిగెడుతున్నాయి అంటారు కదా. 10 అయిందంటే చాలు ఆకలి కేకలు పెడుతూ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ 4 AM కి లేస్తే టైంకి లేచినా తినేసరికి 10:30, 11 అవుతుంది. అన్ని ఉన్న అల్లు ఉన్నట్లు శని ఉన్నట్లు అన్ని వండి పెట్టుకుంటా తినడానికి టైం ఉండదు. పిల్లల తల్లులు తినాలంటే అన్నం కూర ఉంటే సరిపోదు, ప్రశాంతంగా తినే టైం కూడా ఉండాలి. అంత అదృష్టం మాకు లేదులేండి. ఉదయం 4 గంటలకు లేచిన 4 ముద్దలు తినే అవకాశం కూడా లేదు. మా పరిస్థితి అలా ఉంటుంది. మాది డబుల్ బెడ్రూమ్ కదా, 4 రూములలో 4 వస్తువులు అనేటివి కింద పడి ఉంటాయి. వాటి సర్దుకుంటూ ఉండాలి. అవి ఎవరేస్తారు? బాబే వేస్తాడు. ఈ పని ఎక్కువైంది అనుకుంటే ఎక్స్ట్రా పని కూడా ఉంటది. ఈ వీడియోలో ఏం కనపడుతుందో చూసిన వాళ్ళు ఏమనుకుంటారని అదొక భయం. అప్పుడు వీడియోలు రికార్డ్ చేస్తూనే ఉంటా. పిల్లలతో వీడియో తీయాలంటే అదొక పెద్ద టాస్క్ అని చెప్పి. ఇంటి పని అప్పుడప్పుడు తప్పినా రూమ్ లో సర్దులు మాత్రం తప్ప. ఉన్న ఇల్లు నీట్నెస్ ఇల్లు అని పెట్టింది పేరు. 4 రూములు ఉన్నా ఎక్కడ వస్తువు అక్కడ ఉండదు. సమయానికి ఏది వెతుక్కుంటూ రెడీ అవ్వాలి. ఒక్కొక్కసారి ఎంత సీఎం పిఎం కైనా, ఎంత ఉద్యోగం చేసే వాడికైనా పూర్తిగా ప్రశాంతంగా కూర్చో తినే వాళ్ళు ఎందరు ఉన్నారు చెప్పండి ఈ రోజులలో. వీడియోస్ మినీ వ్లాగ్స్ చూస్తూ ఉండండి. లైక్ ఇవ్వచ్చు కదా.